ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటిదాకా మనం దెబోరా గారి కోసం తెలుసుకున్నాం. అక్కడ ఆ అంశాలన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పడం కూడా, ఇవన్నీ కూడా మనం వింటున్న మాటలే. ఆమె కోసం గతంలో కూడా చాలా చెప్పాను అనే విషయం మీకు తెలుసు. అంటే ముందు చెప్పుకున్న లైన్లో ఆమె వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆమె కోసం మనం అలా టచ్ చేసి వదిలేవాల్సి వచ్చింది. కాబట్టి రేపు దినాన్ని నుంచి ఇంకో కొత్త మెసేజ్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మాత్రం ఒక 1 డే మెసేజ్ అయితే చెప్పుకుందాం ఈ రోజుకు తగ్గట్టుగా. మరి రేపటి దినం నుంచి మళ్ళీ కొన్ని రోజులు ఉండే ఒక మంచి అంశంతో నేను మీ ముందు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. మరి నా కోసం ప్రేయర్ చేస్తారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాలతో దేవుడు నన్ను నిండారుగా నింపి దేవుని యొక్క ఆత్మ నా యొక్క జ్ఞానంలో బోధించి మీకు బోధించాలని నా కొరకు ప్రేయర్ చేస్తారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. కూడా నాకు మీ యొక్క ప్రార్థన సహకారం ఇవ్వాలని వేడుకుంటున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాటలు కూడా చాలాసార్లు చెప్పేశాను. ఆయన ఇంకోసారి మీకు జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మన జీవితానికి సంబంధించిన చాలా విలువైన మాటలు. మనిషికి ఇప్పుడు ఏదైతే చాలా విలువగా ఉన్నదో ఆ యొక్క విలువైన మాటలు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. అన్ని విలువైన సుమ. దేవుని ఆదికాండం మొదలుకొని చివరి ప్రకటన వరకు, ఆరంభం నుంచి అంతమైన ప్రకటన వరకు కూడా ప్రతీది దేవుని యొక్క పలుకులు చాలా విలువైనవి. ఏది కూడా వేస్ట్ అంటూ తీసి పడేయడానికి అలా మనం అనుకోకూడదు. మనకు నచ్చిన మాటలు తీసుకోవడానికి, నచ్చిన మాటలు నొప్పుగా ఉన్నాయని వదిలేయడానికి, నొప్పి అయినా కూడా తప్పదు కదా. నొప్పుగా ఉంది అంటే మనం చేసిన వాటికి దేవుడు సూదితో మనం పొడుస్తున్నాడు అని అర్థం అన్నమాట. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక అంశం మనం చూసుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. చాలాసార్లు చెప్పాను, అయినప్పటికీ ఇంకోసారి ఈ విషయాన్ని మీ ముందు ఉంచాలని, ఈ ప్రస్తావన మీ ఎదుటికి తీసుకురావాలని నేను వేడుకుంటున్నాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాను వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమును ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరివారు కొద్దిమంది అగుటి చేత పని చాలించుకుందురు, కిటికీలు గుండా చూచువారు కానలేక ఇందురు, తిరగటి రాళ్లదు అని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పెట్ట కోతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలను నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు, ఎత్తు చోట్లకు భయపడదురు, మార్గములందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పుయ్యును, మెడత బరువుగా ఉండెను, బుడ్డ బుడుసకాయ పగులును. ఇది ఒకసారి మీకు ఈ వాక్యం చదవగానే పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే దీన్ని 2 సార్లు 3 సార్లు నేను మీ ఎదుట ప్రస్తావించడం జరిగింది కాబట్టి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకోసారి ఈ యొక్క విషయాన్ని ఉంచాలనుకుంటున్నాను కాబట్టి మరీ చెప్తున్నాను. ఇక్కడ మనిషికి సంబంధించి వివరించబడిందనే విషయాన్ని నేను చాలాసార్లు మీకు చెప్పాను. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని ఇక్కడ ఉంది. ఆ దినముని ఇంటి కావలి వారు వణుకుదురు. చెప్పాను కదా, ఇంటి కావలి వారు అంటే వెన్నుపూస. మన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మన వెన్నుపూస వంగిపోయి అది వణుకుతూ ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. విసిరివారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు. అంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా, అంటే పని చేసే యొక్క నాడీ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా మన బాడీలో కొట్టుకుంటూ ఉంటుంది కదా. అరుగుదల శక్తి కానీ, ఇక ప్రతిదీ కూడా జీర్ణశక్తి కానీ, ఇక ప్రతిదీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. విసిరివారు అంటే ప్రతిదీ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మార్నింగ్ దాన్ని తెరిచినప్పుడు ఎవరో ఒక షెల్టర్స్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అందులో ఏం చేస్తారు, ఆ మెషిన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసినప్పుడు అవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. అవి మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెస్ట్ తీసుకోవు ఆ మెషిన్లో, వాళ్ళ పని చేసినంతసేపు కూడా. ఇక ఎప్పుడైతే ఆఫ్ చేసేస్తారో మెషిన్స్ అవి ఇంకా ఆగిపోతూ ఉంటాయి. కానీ 24 అవర్స్ అవి వర్క్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగే మనిషి బాడీ కూడా ఒక మెషిన్ అయి ఉన్నది కాబట్టి ఆ యొక్క యజమాని తన టయానికి ఆ యొక్క ఆఫీస్ కట్టేయచ్చు, ఆ మెషిన్లో ఆఫ్ చేసేసేయచ్చు, వాటికి రెస్ట్ ఇవ్వచ్చు నైట్ అంతా. కానీ మనిషి యొక్క శరీరానికి ఎప్పటికీ రెస్ట్ లేదు. 24 అవర్స్ గుండాలో కొట్టుకుంటూనే ఉంటుంది. కొట్టుకోకపోతే అవర్స్ ఏమి ఉండవు, ఇంకా కవర్లో పెట్టి ప్యాక్ చేయడమే ఉంటుంది తప్ప ఈ కవర్స్ ఏమి ఉండవు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మిషనరీ కన్నా టైం ఉండి రెస్ట్ ఉంటుంది, కానీ మన బాడీ మిషనరీకి టైం ఉండదు, రెస్ట్ ఉండదు. కాబట్టి అద్భుతకరమైన సృష్టి చేసిన వాడు మన యెహోవా దేవా.
చాలా గొప్ప సృష్టి మన యొక్క మానవునిలో చేశాడు. అందుకే యోబు అంటాడు, నీవు మనుష్యుని చెయ్యి రీతి చూడగా నాకు ఆశ్చర్యమును భయమును వణుకును పొడుచున్నదని చెప్తాడు. దావీదు చెప్పాడా? యోబు చెప్పాడా? ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పారులేండి. లేదు, యోబే చెప్పారు అనుకుంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలించుకుందరు కిటికీలు గుండా చూచువారు కానలేకుందరు. కిటికీలు అంటే కళ్ళు. చెప్పాను కదా, చిన్నపిల్లల పాటలు పాడతారు చూడండి. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కానీ చిన్నపిల్లల పాటలు పాడుకుంటూ ఉంటారు. ఏంటి, వీధుల్లో ఆడుకునేటప్పుడు. ఇప్పుడు అలాంటివి ఏం కనపడతలేదు, అంతా సెల్లలతో ఆడుకోవడమే జరుగుతుంది తప్ప పక్కన తల్లి వెళ్ళిపోయినా పట్టించుకోవట్లేదు, తండ్రి వెళ్ళిపోయినా పట్టించుకోవట్లేదు, పక్కన భూకంపం వచ్చినా పట్టించుకోవట్లేదు, గ్యాస్ పేలిపోయినా పట్టించుకోవట్లేదు, కరెంట్ కొట్టేసిన ఇక ఏం పట్టించుకోరు. ఆ లోకంలోకి వెళ్ళిపోయాం మనం. కొంతకాలం ఉంటే అంతరిక్షంలోనే ఇంకా మనం బ్రతుకుతాం. భూలోకంలో బ్రతికే విధానం మన వచ్చే జనరేషన్కి ఏం కనిపించట్లేదు. అంతా టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయింది తప్ప మనిషి యొక్క డెవలప్మెంట్ ఏమీ లేదు. మనిషి డెవలప్మెంట్ ఎలా ఉందంటే పైకి తీసుకెళ్ళిపోయి అంతరిక్షాల్లోకి తీసుకెళ్ళిపోయి అంత డెవలప్మెంట్ వచ్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కిటికీలు గుండా చూచువారు కానలేకుందనంటే కళ్ళు. ఆ యొక్క వృద్ధాప్యంలో కళ్ళు కనిపించవు కదా. కిటికీలు అంటే కళ్ళు అనమాట. మూయడం పెట్టడం జరుగుతుంది. ఆ కళ్ళు కనిపించవని కిటికీలు గుండా చూచువారు కానలేకుందరు. కానడం అంటే చూపు తగ్గిపోవడం, కనిపించకుండా ఉండడం అని. పెట్ట కోతకు ఒకడు లేచును, సంగీతము చే స్త్రీలను, నాదములు వాయించేవారును నిశ్శబ్దముగా ఉందురు. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, మన బాడీలో చాలా శబ్దాలు వస్తాయని చెప్పాను. ఎందుకంటే నేను ఇప్పుడు అంత డీప్గా అంత వివరంగా ఫస్ట్ సెకండ్ వివరించినంత క్లారిటీగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే దీన్ని 2-3 సార్లు మీకు చెప్పేశాను కాబట్టి ఈ పాటికి ఈ వాక్యం అనుకోని కొంతమంది పక్కన పడేస్తారు, వినకుండా దాన్ని స్క్రోల్ చేసినా చేస్తారు. సరే, అది మీ ఇష్టానికి వదిలేసాను అనుకోండి. అలాగా ఎలా ఉంటుందంటే బాడీలో అన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి కదా. సంగీతం అంటే గురక, బాడీలోంచి వచ్చే శబ్దాలు, ఆ యొక్క పేగులు అరవడం కానీ హార్ట్ కొట్టుకోవడం కానీ, నైట్ మన బాడీ ఎలా పనిచేస్తుందో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఏ పార్టీ ఎంత కొట్టుకుంటుంది అన్నది కూడా వచ్చేస్తుంది. బాగా సైలెన్స్గా ఉండి అంత డీప్ స్లీప్లోకి వెళ్ళకపోతే కనుక ఒక ఇంచుమించు కొంచెం లైట్గా మనకు నిద్ర పడుతున్నప్పుడు మన ప్రతి శబ్దం కూడా మనకు వినపడుతూ ఉంటుంది. అలాగా బాడీలోంచి కూడా వస్తూ ఉంటే పెద్దవారైతే ఇంకా గురక పెడుతూ ఉంటారు. దాన్ని సంగీతం టైపులో వస్తూ ఉంటుందని ఇక్కడ వివరించబడింది. నాదము చేయవారు అందరూ నిశ్శబ్దముగా ఉంది అంటే లోన్ వర్క్ చేసి అన్నీ కూడా సైలెన్స్గా ఉంటాయి, ఒక హార్ట్ తప్ప. హార్ట్ అని కాదు, ఇంకా ప్రతిదీ కూడా వర్క్ అవుతూనే ఉంటుంది లోన. ఎత్తు చోట్లకు భయపడదురు, మార్గములందు భయంకరమైన కనపడని చెప్పాను కదా. చిన్న గుంట కూడా పెద్ద లోయలకు కనపడుతుంది. మార్గంలో వాళ్ళు ఒకరు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాలి, వృద్ధులు ఒక చెయ్యి పట్టుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ చిన్న గుంట కూడా పెద్ద లోయలకు కనపడి నా మనవడు నా మనవరాలు నన్ను అందులో పడేస్తున్నారు, నా కొడుకు నన్ను అందులో పడేస్తున్నాడు, నా కోడలు నన్ను ఇందులో దోసేస్తుంది, ఈ టైప్లో ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క మెంటాలిటీ. అంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎత్తు చోట్లకు వారు భయపడదురు, మార్గంలో ఏందో భయంకరమని వాళ్ళకి కనబడదు. బాదం వృక్షము పువ్వులు పూయును అంటే తెలుసు కదా, తల పండిపోవడం. బాదం పువ్వులు కానీ ఏ పువ్వులు కానీ మొగ్గలు కానీ తెల్లగా ఎలాగైతే ఉంటాయి. చెట్టుకి పువ్వులు పూసినప్పుడు పచ్చటాకు కనిపించదు, నిండుగా పువ్వు పూసినప్పుడు ఎలా ఉంటుందంటే తెల్ల మంచు వలె ఆ యొక్క చెట్టు అంతా కూడా విరజిమ్మేసి ఉంటుంది. సన్నజాజి చెట్లు చూసినా, విరజాజి చెట్లు చూసినా, మల్లె తుప్పలు చూసినా చెట్టు అంతా అలిమేసి ఉంటుంది. కాబట్టి మొత్తం ఆ యొక్క వైట్నెస్ కనపడుతుంటుంది, ఆ గ్రీన్నెస్ ఎక్కడ కూడా కనిపించదు. ఆకు ఆ లీఫ్ అనేది ఎక్కడ కనిపించదు, అంత ఫ్లవర్స్ తోటి నిండిపోయి ఉంటుంది వైట్గా. దానికి చెప్పిన బాదం వృక్షము పువ్వులు పూయును అంటే మనిషి తల పండిపోవడం అనమాట. బాదం వృక్షము పువ్వులు పూయనంటే ఆ యొక్క వృద్ధాప్యంలో మనిషి యొక్క తల ఎలాగైతే పండిపోతుందో అలాగని ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. బాదం వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును అంటే ప్రాణము. మిడతలు అంటారు చూసావా, నా మిడత చాలా బరువుగా ఉంది అంటూ ఉంటాం. అంటే నా ప్రాణము చాలా బరువుగా ఉందని చెప్పాను. నేను చాలాసార్లు కూడా ఈ విషయం చెప్పాను. ఏమని, మన శరీరం బరువు కాదు, మన ప్రాణమే బరువు అని చెప్పాను. శరీరపు బరువు కూడా ఉంటుంది, కానీ ఎప్పుడైతే ప్రాణం పోతుందో శరీరం చాలా తేలికైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత బాడీ బరువుగా ఉన్నప్పటికీ కూడా మనం అలసిపోయినప్పుడు ఏమంటే ప్రాణం బరువుగా ఉంది, ప్రాణం నీరసంగా ఉంది, ప్రాణం ఆయాసంగా ఉంది, ప్రాణం ఉక్కిరిబిక్కిరిగా ఉంది, ప్రాణం ఏదో విలవిలలాడుతుంది, ప్రాణం అంతా ఏదో గలిబిలిగా ఉంది, ఇలా ప్రాణం అని అంటే కానీ శరీరం అలా ఉంది, శరీరం ఇలా ఉంది, శరీరం అని శరీరాన్ని మనం ఎప్పుడు కూడా పోల్చము. బొడ్డసకాయ పగులును చూసారా, అంటే ఆ కాయల్లో గాలి ఉంటుంది, అవి తుప్పల్లోని పొలాల పక్కన ఉంటుంది అనమాట. చిన్న కాయ ఉంటుంది, అది అందులో ఉత్తి గాలి ఉంటుంది. టపీమని పేలిస్తే టపీమని పగిలిపోతుంటుంది, అది ఏముండదు. మరి మనిషి యొక్క ప్రాణం ఏమైంది, గాలి ఉంది.
దేవుడు బుద్ధి లేక గాలి వదిలాడు మనకి. ఆ గాలిలో జీవం ఉంది. ఆ జీవం ఏమైంది? మనకి జీవం వచ్చింది. ఆ గాలి పోతే మన జీవం పోతుంది కదా. నీకు ప్రత్యేకంగా బ్లడ్డే పోవక్కర్లేదు. బ్లడ్ పోయినా కాస్త బ్లడ్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికల్లా మనం ఉంటాం. మరీ బ్లడ్ బాగా ఇంకా నీకు కొన్ని డ్రాప్స్ కూడా లేకుండా మొత్తం అంతా పోతే అప్పుడు నీకు ప్రాణానికి ప్రమాదం రావచ్చు. అదే కనుక గాలి ఒక 24 అవర్స్ కాదు కదా, 20 మినిట్స్ కూడా మనం ఉండలేం. 20 నిమిషాలు కూడా మనం తట్టుకోలేం. నిమిషంలో ప్రాణం పోతుంది. ఏ అవయవం రాయిలాగా ఉన్నప్పటికీ, ఎంత ఇనప రాడ్లా ఉన్నప్పటికీ. అందుకే దేవుడు ఏమి ఊదాడో తెలుసా? మొట్టమొదటిగా గాలి. ఏ గాలి? ఆయన గాలి. ఏ గాలి? ఊపిరి. ఆయన ఊపిరి. ఊపిరి అంటే నాసిక రంధ్రములలోంచి తన నోటిలోంచి జీవవాయువును వదలగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు ఏం ఊదాడు మన ముక్కులోకి? జీవాన్ని ఊదాడు. అంటే ఏం ఊదాడు? గాలిని ఊదాడు. అంటే ఇక్కడ ఏంది? బుడ్డ బుడసకాయ పగులును. అంటే ఆ గాలి ఎప్పుడైతే పోతుందో మన ప్రాణము పోయినట్టు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనిషి బాడీకి సంబంధించి ఉన్నాయి. అంటే నీవు కళ్ళు లేనప్పుడు బైబిల్ చదవాలనుకుంటే నీ చూపు తగ్గిపోయాక చదవలేవు సుమా. నీ కాళ్ళు వంగిపోయినప్పుడు మందిరానికి వెళ్ళాలన్నా తప్పట్లు కొట్టాలన్నా వెళ్ళలేవు. ఇదవలే. ఎవరన్నా ఒకళ్ళ వృద్ధులు కదా అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిన వాళ్ళని చూసి నువ్వు భయపడిపోతూ ఉంటావు. నన్ను చంపడానికి ఎక్కడికో తీసుకుపోతున్నారు, నేను వాళ్ళకి బరువు భారం అయిపోయినని ఈ యొక్క ఊహలు వచ్చేసి మనం ఏం చేస్తామంటే పొలికేకలు పెట్టేస్తూ ఉంటాం. తర్వాత మనం తిన్నది ఏది కూడా జీర్ణం కాదనమాట. ఇక మన బాడీ వ్యవస్థ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసు అలాంటిది. కాబట్టి అందుకే దేవుడు ఫస్ట్లో ఒక మాట మాట్లాడాడు. దుర్దినములు చెడ్డ దినములు వచ్చేస్తున్నాయి, చెడ్డ రోజులు వచ్చేస్తున్నాయి. ఇది అప్పుడు రాసినప్పుడు చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు కాదు. చెడ్డ రోజులు వచ్చేసాయి, చెడ్డ దినాలు వచ్చేసాయి, పాపం వచ్చేసింది. వస్తుంది కాదు, వచ్చేసింది. పాపంలో జీవిస్తారు కాదు, జీవిస్తూ ఉన్నాము. పాపంలో వదిలేస్తారని కాదు, పాపంలో పొరలాడుతున్నామని ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇందులోనే ఉన్నాం, ఇందులోనే జీవిస్తున్నాం, ఇందులోనే నడుస్తున్నాం. కాబట్టి ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దుర్దినములు చెడ్డ దినములు రాకముందే అన్నీ ఎప్పుడో వచ్చేసాయి. పాపం ఇంకా వేసే మనం ఏదో నీతి పరులు అనుకుంటున్నారు, కానీ అందులో నేను ఒకదాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నారు? నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణం అంటే జపించు, అంటే జ్ఞాపకం చేసుకో, అంటే స్తుతించు, అంటే ఆరాధించు, అంటే మహిమపరచు. అన్ని రకాలుగా వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళి వచ్చేసాను కదా, బైబిల్ దులిపేశాను కదా, మళ్ళీ పక్కన ఎక్కడో పెట్టేశాను కదా, అది కాదు నీకు కావాల్సింది. నువ్వు వారమంతా దేవుని స్తుతించాలి. నీ హృదయంలో, నీ ఇంట్లో, నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా అవకాశం ఉంటే అప్పుడు అక్కడ అలా దేవుని స్తుతిస్తూ ఉండంతే. దేవుడు నీ హృదయాంతరంగంలో చూసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాల్య దినమందే గుర్తు చేసుకోమన్నాడు. నీ యవ్వనము జారిపోయిన తర్వాత, నీ బలము క్షీణించిపోయిన తర్వాత 2 బిడ్డలు పుడితే చాలండి. ఇంకెద్దు పిల్లలు పుట్టేశారు కదా, వాళ్ళు మాత్రం మనవరాల్ని ఎత్తుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ లైన్లో నుంచి ఉండిపోతూ ఉంటారు. చాలా స్పీడ్గా ఎక్కడికన్నా కావాలంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు పరిగెడితే వీళ్ళు పరిగెడతారు. అంటే 2-3 మనవాళ్ళు పుట్టేసినంత మాత్రాన, మనవరాలు పుట్టేసినంత మాత్రాన వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేసినట్టేనా? నీకు వయసు ఉందేమో, వయసు రాని, నీకు కళ్ళు కనబడుతున్నాయి కదా, నీకు కాళ్ళు పనిచేస్తున్నాయి కదా. నీకు కళ్ళు కనబడకపోతే కళ్ళద్దాలు ఉన్నాయి. నీకు చదువు రాకపోతే చదువుకునే నీ పిల్లలు ఉంటారు, వాళ్ళ చేత చదివించుకో బైబిల్. వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు చెప్పేస్తే నువ్వు చదివినట్టే లెక్క. మందిరానికి వెళ్ళడానికి నీ కాళ్ళు పడిపోతే వెళ్ళొద్దు. తప్పట్లు కొట్టడానికి నీ చేతులు పడిపోతే కొట్టద్దు. బైబిల్ చదవడానికి నీ కళ్ళు పని చేయకపోతే చదవద్దు. ఒకవేళ కళ్ళు పని చేయకపోతే కళ్ళద్దాలు వేయించుకోండి, స్వెట్స్ ఉన్నాయి కదా. లేకపోతే మీ పిల్లలకి ఎవరికో ఏదో ఏ పప్పులు అవి ఇవి కొనేసి బైబిల్ చదివించుకోండి. చదవలేరా? వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు మీరు చెప్పలేరా? మందిరంలో దైవజనులకు మీరు సహకారులుగా ఉండలేరా? మందిరంలో ప్రార్థన చేసుకోలేరా? ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయలేరా? పిల్లలు కూర్చోబెట్టి మనమంతా కూడా కుటుంబ ప్రార్థన చేసుకోలేమా? ముందు మనం ఎలా ఉన్నాం అన్నది కావాలి. ఇవన్నీ నీకు వృద్ధాప్యం వచ్చేసాక జరగవు. 2-3 పిల్లలు పుట్టినంత మాత్రాన ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత జరిగే కార్యక్రమం అదే, పుట్టేది పిల్లలే. అంత మాత్రాన వాళ్ళకి వయసు వచ్చేసినట్టే, వాళ్ళు వృద్ధులు అయిపోయినట్టే. మన ఆలోచన విధానం చాలా తప్పు. మన యొక్క ఊహలు చాలా తప్పు. ఒక 60-70 దాకా ఇంకా మనం నడిచి లాగగలుగుతున్నామంటే మనం ఇంకా శక్తి ఉన్నట్టే, శక్తి పరులమే. నేను అదే చెప్తున్నాను. మనం అంతటి మనం లేగలేనప్పుడు జబ్బు వచ్చి కాదు సుమా, వృద్ధాప్యం వచ్చి
మనల్ని ఒకరు వాటర్ అందించినప్పుడు, ఒకరు ఫుడ్ పెట్టినప్పుడు, ఒకరు మనం నడిపించినప్పుడు, మన కళ్ళు కనిపించ అప్పుడు మనం అన్నట్టు రకంగా పనిచేయట్లేదు. వృద్ధులు అనే మాట అప్పుడుకి వర్తిస్తుంది. ఇక నువ్వు బాగా నడుస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు 60, 70 ఉన్నవాళ్ళు ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని కూడా చదువుతున్నారు చక్కగానే. మరి వయసులో ఉన్న నువ్వేం చేస్తున్నావు? పిల్లలు అనేవాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్ళ జీవితం ఏదో నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ఏదో నడిపిస్తూనే ఉంటారు. తప్పదు, ఇంకా లైఫ్ అన్నాక ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ నువ్వు దేవునికి ఎంతటి సమయం ఇచ్చావు, ఏ సమయం ఇచ్చావు అన్నది చాలా ఇంపార్టెంట్ అయింది. నీ జీవితం అయిపోయిన తర్వాత కాదు, ఇక్కడ వృద్ధాప్యం కాదు, పసితనంలోనే జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడంటే నీ యవన కాలం వచ్చింది, ఇక నీకు జ్ఞానం రాలేదా? యవన కాలం దాటిపోయింది, ఇంకా నీకు జ్ఞానం రాలేదా? ఈ యవన కాలం కూడా దాటిపోయి నువ్వు ఒక స్టేజ్లోకి వచ్చేస్తున్నావు, ఇంకా వృద్ధాప్యానికి వచ్చేస్తున్నావు. ఇంకా నీకు గుర్తు రావట్లేదా? ఎన్నోసార్లు చెప్పాను, మనకు ఒక బర్త్డే వస్తుందంటే, ఒక డెత్ డే వస్తుందని నా ఫస్ట్ నుంచి నేను చెప్తాను ఉన్నాను. ఈ లెసన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు చెప్పడం కదా, అనేకమైన చోట్ల నా చిన్నతనం నుంచి మాట చెప్పుకుంటూనే వస్తున్నాను. నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా నేను ఇవే చెప్తుంటాను. ఒక సంవత్సరం పెరిగిందంటే ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిందని అర్థం. నీకు గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు డబ్బు పక్కన 10,000 రూపాయలు 10 లక్షల రూపాయల కట్టలు పెట్టుకున్నా కూడా నువ్వు మంచం మీద ఉన్నప్పుడు గ్లాస్ వాటర్ నీకు వేయలేదా? నువ్వు ఆ డబ్బు కాగితాలు తినేసినంత మాత్రాన నీకు శక్తి వచ్చేది సుమా? నిన్ను లేపగలగా గ్లాసులు మంచిలు ఇచ్చే దిక్కు మనిషి లేకపోయినా నీ పక్షాన దేవుడు దిక్కై రావాలి, నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడాలి. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనని ఆయన నీ పక్షాన దిగి రావాలి. అలా నువ్వు ఆయన చేసుకోవాలి. చేసుకుంటున్నావా? అలాంటి సాంగత్యం కలిగి ఉన్నావా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. స్త్రీకేటి, పురుషుడికేటి, ఎవరికేటి? ఆయన ఎప్పుడైతే నువ్వు సన్నిహితంగా చేసుకోగలుగుతావో, ఆయనతో ఎప్పుడైతే నువ్వు మమేకమై ఉండగలుగుతావో, ఆయనతో ఎప్పుడైతే నువ్వు కలిసి జీవించగలిగి ఆయనతో సహజీవనం నువ్వు చేయగలుగుతావో, అప్పుడు నీ ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి దాని నుంచి నీకు విడుదల కలుగుతూ ఉంటుంది. ఇక బాధలు అంటావా? దేవుడే పడ్డాడు, ఆయనకే ఇల్లు లేదు, ఏమీ లేదు, తిండి లేవు, తెప్పలు లేవు, గూడు లేదు, గుడిసె లేదన్నట్టు ఆయన అలా తిరుగుతున్నాడు. అందుకే నక్కలకు బొరియలన్నా ఉన్నాయ్యా చెప్పుకోవడానికి. ఆ గుంటలోనన్నా పడుకున్నాయి సాయంకాలం అయితే. నాక ఏ పంచన తలవాల్చాలో తెలియట్లేదు, ఎవరు పెడతారో తెలియట్లేదు. ఇంతకన్నా పేదవాడు, ఇంతకన్నా దరిద్రుడైనడు, ఇంతకన్నా ఈనిష్టమైనడు ఎవరైనా ఉన్నారా? మనమైతే అలా తిడతాం. ఆడికో భార్య లేదు, పిల్లలు లేరు, పీచు లేదు, ఎవరు లేరు, బెక్కారోళ్ళగా ఉన్నాడు, దీనికి ఒక మొగుడు లేడు, వాళ్ళు లేడు, ఎలా తిడతా ఉంటాం సమాజంలో. మరి దేవుడు కూడా ఇవన్నీ కలిగి లేడు కదా, ఇవన్నీ కలిగి లేడు కదా. అంటే మనం చాలా కలిగి ఉన్నాం కదా. ఆయనకి లేకుండా మనం కలిగి ఉన్నామంటే అసలు మనం ఎంత గొప్పవారం చూసుకోండి. దేవుడికి ఏమీ లేవు, ఇవన్నీ నన్ను దెప్పుతారనే ముందు నాకు నేను లేకుండా చేసుకున్నాను, మీ సంగతి నాకు తెలియదేటి అని ఆయన చెప్తున్నాడు. నువ్వు చచ్చిపోలేదు కానీ మమ్మల్ని చంపేస్తున్నావని నన్ను అడుగుతా ఉంది, ముందు ఆయన చచ్చిపోయాడు. నువ్వు కొట్టించుకోకుండా మమ్మల్ని కొడతావని చెప్పి ముందు ఆయన కొట్టించుకోకున్నాడు. ఏ మా పాపాలే అంటాను, నీ పాపాలు కదని, నీ పాపాలు మొత్తంలేనని మన పాపాలు పోవు మోసాడు. అట్టమైన మన పాపాలు ఆయన మోసి మహోన్నతుడు, పరిశుద్ధుడు సిలువ వేయబడ్డాడు. ఇంతకు మించి ఏ త్యాగాలు కావాలి? రాజ్యాల కోసం ఆయన బ్రతుకుతా, భార్యల కోసం ఆయన బ్రతుకుతా, ఊర్లు వెళ్ళాలి ఆయన ఏమన్నాను, బంగ్లాలు కట్టుకోవాలి ఆయన ఏమన్నాను. భిక్షం వేశాడు మనకి జీవితాన్ని, ఆయన మనకి భిక్షం వేశాడు జీవితాన్ని. భూమి మీద ఉన్న సమస్తాన్ని అనుభవించండి అని అందులో ఉన్న ప్రతీది భిక్షం వేశాడు. అవి అనుభవించడానికి శరీరాన్ని భిక్ష వేశాడు, శరీరానికి ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని భిక్షంగా వేశాడు. ఇక ఇవన్నీ ఎంత విలువైనవి, ఎంత విలువగా మనం కాపాడుకోవాలి. నీ ఇంట్లో ఉన్న డబ్బు కన్నా, నీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కన్నా నీ ప్రాణము, నీ శరీరం, నీ ఆరోగ్యం ఇంకా విలువైనది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఉత్తనే అనలేదు. నీ భాగ్యం అంతా నీ ఆరోగ్యమే. 4 రకాలుగా సంపాదించవచ్చు, 4 రకాల బలం నీకుంటే. మనుషుల బలం ఏపాటిది, మనుషుల సహాయం ఏపాటిది, మనుషుల యొక్క ప్రేమ ఏపాటిది, నిమిషానికి ఒకలా తీరిపోతుంది. గాలి ఏ తీసుకెళ్తుందో తెలియదు కాబట్టి మనిషి యొక్క ఆలోచన రీతి, ప్రవర్తన, మాట అప్పటికప్పుడు అలా తిరిగిపోతూ ఉంటుంది. నమ్మద్దు, దయచేసి ఎవరిని నమ్మద్దు, దేవుడు మాత్రమే నమ్ము. కాబట్టి నీ బాల్యదనమందు సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నావో లేదో, ఇప్పుడు మనం దేవుళ్ళు ఉన్నా కనుక ఇంకా ఎక్కువ భక్తి కలిగి, ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి, నిజమనైనా ఏ క్షణం బైబిల్ చదవడానికి నా కాళ్ళు పనిచేయవు, మందిరానికి వెళ్ళడానికి నా కాళ్ళు పనిచేయవు, నిన్ను స్తుతించడానికి నా కాళ్ళు పనిచేయవు. ఇప్పుడే నా బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా నీకు స్తుతి కానీ, నీకు మహిమ కానీ, నా ఇంట్లోని మందిరంలోని నేను ఉంచుకుందునయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట సంకల్పం చేసుకొని, సమర్పణ చేసుకొని, దేవుని ఎదుట మోకాళ్ళ నుండి ఆయనతో సాంగత్యం చేస్తావో, ఆయన నీతో కూడా సాంగత్యము చెయ్యును. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనతో మమేకమై ఉందాం, ఆయనతో కలిసి ఉందాం. ప్రతి క్షణాన్ని కూడా
ఆయనకు ఉపయోగించడానికి ప్రయత్నించండి. కలిసి రాని క్షణం ఏదన్నా మీకున్న ఆ టైం ఆ పని చేసుకొని ఒక్క టైం అన్నా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.